నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు గూడూరులో వైభవంగా ఆంజనేయ స్వామి పల్లకి సేవ విశేష సంఖ్యలో హాజరైన భక్తులు వచ్చే నెల 5న పర్యావరణ పరిరక్షణ దినోత్సవం తాడేపల్లిగూడెంలో మొక్కలు నాటేందుకు సహకరించాలంటూ మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ పిలుపు ఫోన్ ట్యాపింగ్ పై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా బాధితుడేనంటూ స్పష్టం అమెరికాలోని ఫ్లోరిడాలో విషాద ఘటన రోడ్డు ప్రమాదంలో యాదగిరిగుట్టకు చెందిన యువతి మృతి తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని కోనేటిమెట్టులో ఉన్న కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానంలో ఆంజనేయ స్వామి పల్లకీ సేవను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు రకాల పుష్పాలతో శ్రీ ఆంజనేయ స్వామి వారి ఉత్సవ విగ్రహాన్ని అందంగా అలంకరించి పల్లకీలో కొలువుదీర్చి మంగళ వాయిద్యాలతో భక్తుల రామనామ స్మరణతో పల్లకీ సేవ ప్రాకారోత్సవాలను వైభవంగా నిర్వహించారు. భక్తులు స్వామివారి పల్లకీ సేవలో పాల్గొని స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం విజయనగరంలోని పైడితల్లి అమ్మవారిని మాజీ మంత్రి జనసేన పార్టీ అనకాపల్లి నియోజకవర్గ అభ్యర్థి కొణతాల రామకృష్ణ దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అశోక్ గజపతిరాజుతో భేటీ అయి పలు అంశాలపై చర్చించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని రేవంత్ రెడ్డి కూడా ఫోన్ ట్యాపింగ్ బాధితుడే అని అన్నారు. కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాలతో రేవంత్ రెడ్డి మౌనంగా ఉన్నారా అని అనుమానాలు వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ పై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగేలా వ్యవహరించిన గత ప్రభుత్వ పెద్దలపై సీఎం రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. కేసీఆర్ తన కూతురు కవితను లిక్కర్ స్కామ్ కేసు నుంచి తప్పించేందుకే ఫోన్ ట్యాపింగ్
చేయించారని ఆరోపించారు. ఢిల్లీ పెద్దల్ని ఇరికించి తన కూతుర్ని లిక్కర్ స్కామ్ కేసు నుంచి బయటపడేయాలని కేసీఆర్ చూశారని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తులో అనేక సంచలనాత్మకమైనటువంటి విషయాలు బయటపడుతూ ఉన్నాయి. రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వము ఎందుకో మరి పట్టనట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. గత బీఆర్ఎస్ సర్కార్లో జరిగినటువంటి అవినీతి, అక్రమాలు అవన్నీ కూడా వెలికి తీస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు తిన్న సొమ్మంతా కక్కిస్తాం, ప్రజలకే పంపిణీ చేస్తాం, తప్పు చేస్తే ఏ స్థాయి వ్యక్తినైనా ఉపేక్షించేది లేదు, జైలుకు పంపించడం ఖాయమని పదే పదే మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ డైలాగులన్నీ ఎందుకు కనుమరుగైనాయి? ఇప్పుడు ఎందుకు ఇన్ని సంచలనాత్మకమైన నిర్ణయాలు బయటికి వస్తూ ఉంటే ఆ పోలీసు అధికారులు ఆనాడు ప్రభుత్వంలో బాధ్యులుగా వివరిస్తూ చేసినటువంటి అక్రమాలు అన్నీ కూడా వెలుగులోకి వస్తూ ఉంటే మరి ఎందుకు ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీనమేషాలు లెక్క పెడుతూ ఉన్నది? కాళేశ్వరం మీద, ఆ స్కామ్ మీద దర్యాప్తు అన్నారు, మరి విచారణ అన్నారు, పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ప్రశ్నపత్ర లీకేజ్ మీద ఏ స్థాయి వ్యక్తి అయినా ఉపేక్షించలేదన్నారు, ధరణి భాగోతం బయట పెడతాన్నారు, డ్రగ్స్ మాఫియాను వాళ్ళు ఊచలు లెక్కిస్తామన్నారు. అన్నీ మర్చిపోయి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ పైన కూడా పోలీస్ అధికారులు పెద్ద ఆయన చెప్తేనే చేశాం అంటే కేసీఆర్ ప్రమేయంతోనే జరిగిందని ఆ రకంగా వాంగ్మూలంలో బయట పెడతా ఉంటే ఈ ప్రజాస్వామ్యంలో ఒక మాఫియా రాజ్యాన్ని నడిపించి ఏ రకమైనటువంటి ఘాతుకాలకు పాల్పడ్డారు. మొత్తం రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కాలరాచి శాంతి భద్రతల కోసము, దేశ రక్షణ కోసం ఉపయోగించాల్సినటువంటి వ్యవస్థను సొంత రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతిపక్ష నాయకుల మీద, వ్యాపారుల మీద, మరి అదే రకంగా రియల్టర్ల మీద, జర్నలిస్టులు, అడ్వకేట్సు, డాక్టర్సు, విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, నిరుద్యోగులు, చివరికి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉన్నటువంటి వాళ్ళందరి కూడా ఫోన్లు ట్యాపింగ్ చేశామని చెప్తుంటే చివరికి జడ్జీలను సైతం కూడా వద్దలేదని ఇంత బాహటంగా వాంగ్మూలంలో ఆ యొక్క అధికారులు వెలిపుచ్చినప్పటికీ స్వయంగా రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఈ ఫోన్ ట్యాపింగ్కు నేను కూడా బాధ్యునని. మరి అటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ఫోన్ ట్యాపింగ్ బాధితుగా జైలు పాలైన నీవు అన్నాడు కేసీఆర్ ప్రభుత్వంలో, టీఆర్ఎస్ హయాంలో. మరి ఎందుకు ఇవాళ కుర్చీ కోసమా లేదా ఢిల్లీ హైకమాండ్ యొక్క ఒత్తిళ్ల మేరక ఇవాళ మీరు మిన్నకుండిపోతున్నారు? ఎందుకు ఇవాళ మీనమేషాలు లెక్క పెడుతున్నారు? ఈ నిఘా వ్యవస్థ మొత్తం కూడా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసము లేదా ప్రతిపక్షాలను దెబ్బతీయడానికి, బీజేపీ ఆర్థిక మూలాలను కూడా దెబ్బతీసే విధంగా అంతటితో ఆగకుండా బీఆర్ఎస్ యొక్క నల్ల డబ్బును, అక్రమ సంపాదనను ఎన్నికల్లో ఖర్చు పెట్టేదానికి సురక్షితంగా చేరాల్సిన చోటుకు చేర్పించేందుకు కూడా మొత్తం ఈ పోలీస్ వ్యవస్థ దోహదపడ్డదంటే ఇంతకంటే దారుణమైన దేశ భద్రతకు మరి విఘాతం కలిగించే చర్యలకు పాల్పడ్డారు. దేశ ద్రోహులుగా పరిగణించాల్సిన వ్యక్తులను ఉపేక్షిస్తున్నదంటే ఎక్కడో ఈ రెండు కాంగ్రెస్ లేదా టీఆర్ఎస్లో ఏదో రహస్య ఉడంబడిక జరిగినట్టుగా మేము భావిస్తాం. భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి మేము స్పష్టంగా చెప్తూనే ఉన్నాం. కేసీఆర్ గారు మోదీ గారిని విభేదిస్తూ, వ్యతిరేకిస్తూ, ఏ రకంగా అవసరమైతే డబ్బులు నేను ఖర్చు పెడతాను, నాకు ఆ యొక్క ప్రతిపక్ష కన్వీనరు ఆ కూటమికి ఇస్తే అని చెప్పిన వ్యక్తి ఈరోజు ఇదంతా చూస్తుంటే రేవంత్ రెడ్డి గారు మిన్నకుండా ఉన్నారంటే హైకమాండ్ ఒత్తిడిల మేరకు లొంగిపోయారా, లేదా నువ్వు స్వయంగా బాధితుడు అయినప్పటికీ జైలు పోయినటువంటి నీవు కూడా ఉపేక్షిస్తున్నావంటే ఢిల్లీ పెద్దల ప్రమేయం ఉన్నట్టుగా భావిస్తుంది. నేను మొదటి నుంచి చెప్పాను కూడా, ఈ ఎన్నికల తర్వాత ఖచ్చితంగా బీఆర్ఎస్ కాంగ్రెస్లో విలీనం కావడం ఖాయం, లేదా ఆ కూటమిలో చేరడం ఖాయమని ఈ దర్యాప్తుల పేరు మీద దాన్ని జాప్యం చేస్తూ ఈ రకంగా ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా చాలా మెతకగా వివరిస్తూ, విచిత్రం ఏంటంటే ఈ ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్ అంతా కూడా మేము మొదటి నుంచి ఇది డ్రామా, నాటక ఫకీలో ఆనాడు ముఖ్యమంత్రి గారు తన బిడ్డను కాపాడుకోవడానికి చేస్తున్న తతంగం అంటే ఆ రోజు ఎవరు కూడా నమ్మలేదు. ఇదే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్
బీజేపీ ఒకటి అనే నేరేటివ్ క్రియేట్ చేసి రాజకీయంగా లాభపడ్డ విషయం వాస్తవమే. కానీ ఇప్పుడు ఈ వాంగ్మూలంలో చాలా స్పష్టమవుతున్నది. ఎందుకంటే ఆ రోజు తన బిడ్డ కవిత ఏదైతే ఈ యొక్క మద్యం కుంభకోణంలో కూరుకుపోయిందో ఆ మద్యం కుంభకోణం నుంచి తప్పించడానికి చేసిన ప్రయత్నమే ఈ ఫోన్ ట్యాపింగ్. ఆ రకంగా ఢిల్లీ పెద్దలను బీజేపీ పెద్దలను ఇరికించి ఏదో రకంగా కవితను గట్టెక్కించడానికి చేసినటువంటి కుట్రలు చర్యలని చెప్పి కూడా ఈ వాంగ్మూలంలో మరి బయటపడుతున్నది. కేవలం ఫోన్ ట్యాపింగ్తో సరిపెట్టలేదు, బ్రౌజింగ్ హిస్టరీ, వాయిస్ కాల్స్ కూడా ట్రాక్ చేశారట, వాట్సాప్, సిగ్నల్, స్నాప్చాట్ కాల్స్ కూడా రికార్డ్ చేశారట. మరి ఇంత ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో వ్యక్తిగత స్వేచ్ఛను హరింపజేసే హక్కులు ఈ కేసీఆర్ ప్రభుత్వానికి ఎవరిచ్చారు? ఇంత దారుణమైన స్థితికి దిగజారిన దానికి ఇవాళ ఈ ప్రభుత్వం ఉపేక్షించడం ఏమాత్రం కూడా ఇది భావ్యం కాదు. ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వం పాల్పడింది సామాన్యమైనటువంటి నేరం కాదు. దేశ ద్రోహానికి సంబంధించిన అంశమైతే, దేశ భద్రతకు సంబంధించిన అంశమైతే, వ్యక్తిగత జీవితాలు కూడా ఏ రకంగా చొరబడి మరి ఆ నీచమైన స్థాయికి దిగజారినటువంటి ఎందుకు మరి ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి ఉపేక్షిస్తున్నదో భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా, నీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉందా రేవంత్ రెడ్డి గారు, నీ మీద ఒత్తిడి లేవని నీకు ఢిల్లీ పెద్దల నుంచి భావించినట్టయితే వెంటనే ఈ దుర్మార్గమైనటువంటి ఈ దారుణమైనటువంటి ఘోరమైన చర్యలకు ఒడిగట్టినటువంటి పాత్రదారులతో పాటు సూత్రధారులను కూడా అందులో ఖచ్చితంగా మీరు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి మరి వెంటనే సిబిఐ దర్యాప్తు ద్వారా నీళ్లకు నీళ్లు పాలకు పాలు తేల్చాల్సిన బాధ్యత మీ మీద తప్పితే లేనట్లయితే మరి ఈ యొక్క 10 జనపద ఆదేశాలకు అనుగుణంగా మరి లొంగిపోయినట్టయితే బీఆర్ఎస్ పట్టిన గతే కాంగ్రెస్ పడుతుందని ఖచ్చితంగా మరి ప్రజలు ఈ ప్రభుత్వాన్ని మరి ప్రశ్నించే స్థాయి, తిరగబడే స్థాయి కూడా వస్తుందని చెప్పి కూడా నేను హెచ్చరిస్తాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.